హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్కి సంబంధించిన మన ఏపీ స్టేట్లోని యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఓకే, మరి ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో కే వాల్యూని కనుక్కోమంటుంటాడు, అయితే ర్యాంక్ ఇచ్చేస్తాడు. ఇంతకుముందు మన ప్రాబ్లంలో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయమంటుంటాడు. ఇప్పుడు ర్యాంక్ ఇచ్చేసాడు, అక్కడ కనిపిస్తున్న కేని కనుక్కోండి అంటున్నాడు. ఇదో ఆ మ్యాట్రిక్స్లో కే ఉందిగా, ఆ కేని కనుక్కోమంటున్నాడు. కాబట్టి సో మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎక్లాన్ ఫామ్ని నార్మల్ ఫామ్ని యూజ్ చేయండి అని ప్రాబ్లంలో చెప్పరు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇట్లా కే వాల్యూ కనుక్కోవాలంటే బెటర్ టు అప్లై ఎక్లాన్ ఫామ్ని నువ్వు అప్లై చేయాలి. ఓకే, అలా చేస్తే ఈజీగా కే వాల్యూని కనుక్కోవచ్చు. ఓకేనా? ఎస్, మరి చూద్దాం. మరి ఎక్లాన్ ఫామ్ని అప్లై చేసిన తర్వాత కేని ఎట్లా కనుక్కోవాలో ఒకసారి డిసైడ్ చేస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అంటున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 minus 1 1, నెక్స్ట్ 1 minus 1 k minus 1 3 1 0 1. ఓకే, మరి ఎక్లాన్ ఫామ్లో ఎలాంటి ఆపరేషన్స్ చేసామో ఇప్పుడు కూడా అదే విధంగా చేద్దాం. సో వాట్ ఈస్ ఎక్లాన్ ఫామ్? ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్. సింపుల్గా ఎక్లాన్ ఫామ్ అంటే మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మార్చేయాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, మరి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఇందాక చెప్పాను. ఇప్పుడు మీరు గమనించండి, ఈ ప్రాబ్లంలో ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ 1 - 1 0 అన్నమాట. వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో 0 రావాలి. అంటే 1 ప్లేస్లో 0, 3 ప్లేస్లో 0, మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 0 రావాలి. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇవే కదా ఎలిమెంట్స్, దానికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలుగా వస్తే దాన్ని ఏమని చెప్పచ్చు? ఎక్లాన్ ఫామ్ అని చెప్పచ్చు. దాని నుంచి కేని కనుక్కుంటా. ఎస్, చూద్దాం. సరే, మరి ఎక్లాన్ ఫామ్లో ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాం చూద్దాం. సో నువ్వు ఇప్పుడు R1ని యూజ్ చేసుకొని చూడండి, R1ని యూజ్ చేసుకొని R2 R3 ప్లేస్లో 0 చేయాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, ఎస్. మరి ఏం చెప్పాను? దేన్నైతే 0 చేస్తున్నావు ఆ రోని ఫస్ట్ రాసుకో. ఓకేనా? సో నువ్వు ఇప్పుడు దేన్ని 0 చేయాలి? R2ని చేయాలి, అదేవిధంగా R3ని చేయాలి. మరి R2ని రాసుకో ఫస్ట్. నేను సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ ఉన్న R2ని ఇక్కడ రాసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి మెథడ్లో. నార్మల్ ఫామ్ అయినా ఎక్లాన్ ఫామ్ అయినా నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి, ఒక ఆపరేషన్కి ఇంకొక ఆపరేషన్కి. ఓకే, ఎస్. ఇక్కడ ఉపయోగించేది రాసుకోండి, ఎవరిని యూజ్ చేస్తున్న R1ని. ఓకేనా? ఎస్. ఇప్పుడు పక్కన రఫ్లో చెప్తున్నా, ఇక్కడ ఏమేమి వస్తాయి స్పేస్లో అంటే 2 కానీ 3 కానీ అట్లా రావచ్చు, అందుకోసం స్పేస్ వదిలే. 1 వస్తే రెండిటికి 1 వస్తే 1 రాసినోటి రాయకపోయినా ఒకటి. ఓకేనా? రెండిటికి 1లు ఉంటాయి కాబట్టి ఇదే మన ఆన్సర్ అయిపోతుంది. ఎస్, చూద్దాం మన ఆపరేషన్. సో R1 అంటే ఎంత? 1 కదా. R2 అంటే ఎంత? 1. R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1, R2లో ఫస్ట్ ఎలిమెంట్ 1. ఎస్, ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్, ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నావు? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R2 మైనస్ ఇంకా మిగిలిన దాంతో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × R1. ఎస్, 0 అయిపోయింది సార్ ఈ ప్లేస్లో. R2 అంటే 1 మైనస్ R1 అంటే 1, 1 - 1 0, కాబట్టి అదే రాసేసాను. ఓకేనా? నెక్స్ట్ నువ్వు దేన్ని 0 చేయాలి? R3ని చేయాలి, కాబట్టి R3 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. ఓకే, ఎస్. మరి ఇప్పుడు R1 మీకు అర్థం అవడానికి ఇట్లా చెప్తున్నా, లేకుంటే నువ్వు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఎట్లా సార్ అంటే చూడండి, నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? 1ని, R1ని, కాబట్టి దాంతో క్రాస్ మల్టిప్లై చేయి, 1 × ఇది రాసుకో R3 మైనస్ 3 × R1. ఓకే,
కాబట్టి డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే 3 మైనస్ 3 ఇంటూ R1 3 ఇంటూ 1 3ని 0. సార్ నాకు ఇట్లా కన్ఫ్యూజ్ సార్ అంటే నువ్వు సపరేట్‌గా వేసుకొని చేసుకో. ఓకే. కాబట్టి ఇక్కడ R1 అంటే 1 అదేవిధంగా R3 అంటే 3 సార్. ఇక్కడ నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 మైనస్ చెప్పు 3R1 అయిపాయ్. అదే కదా! కాబట్టి సో ఇట్లా చేయండి. ఇప్పుడు నేను R1ని ఆపరేషన్ చేయలేదు కాబట్టి R1లోని అలానే రాసుకో. ఓకే. సో దీన్ని ఇట్లా ఈజ్ ఈక్వలెంట్ టు అంటుంటాం. అంటే సేమ్ మ్యాట్రిక్స్ సో దీన్ని ఈక్వల్ టు అంటుంటాం. యెస్. ఇప్పుడు మీరు చెప్పండి. R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ అలానే రాసేసుకోండి. మరి R2 రోని ఏం చేశా? R2 మైనస్ R1 చేశా. అంటే ఇక్కడ డైరెక్ట్‌గా 1 ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్‌గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇక్కడ 3 ఉంది. అంటే నువ్వు R3 రాసుకొని R1ని 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏం లేవు కాబట్టి ముందు నువ్వు డైరెక్ట్‌గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. R2 రో కదా నాన్న ఇది. R2 ఇది R1. R2లో నుంచి R1ని తీసేసేయి. మైనస్ చెయ్యి. సెకండ్ రో నుంచి ఫస్ట్ రోని తీసేసేయి. అంటే ఏం చేయాలి? 1 మైనస్ 1 0. -1 ఆల్రెడీ మైనస్ ఉంది. -2 అవుతుంది. అదేవిధంగా చూడండి మైనస్ ఆఫ్ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సార్. k+1. అదేవిధంగా -1 సార్ -2. కాబట్టి గమనించండి. సార్ నాకు ఇట్లా కన్ఫ్యూజ్ సార్ అనుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ R2 రోని రాసుకో. 1 -1 k-1. అదేవిధంగా R1 రాసుకో. 1 -1 1. ఏం చేయాలి? రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. వెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ మైనస్ దెన్ ద సింబల్స్ విల్ బి చేంజ్. సో సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ మైనస్ అవుద్ది. ఎస్. కాబట్టి 1 -1 0. -1 సార్ -2. ఇక్కడ k+1 ఇది. ఓకేనా? k+1. నెక్స్ట్ -1 ఎంత? -2. అదే కదా నేను రాసింది ఇక్కడ. ఎస్. మరి నెక్స్ట్ R3ని ఏం చేశాను సార్? R3ని దీన్ని ఖచ్చితంగా నువ్వు రఫ్లో వేసేసుకో. ఓకే. R3 -3R1 చేశా. R3 రోని రాసుకో. అంటే 3 1 0 1. అదేవిధంగా R1ని 3తో మల్టిప్లై చేయండి. R1ని 3తో 3 -3 3. ఏం చేయాలి? రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్తో మల్టిప్లై చేయండి. ఇది మైనస్ ప్లస్ అవుద్ది. ప్లస్ మైనస్ 3 -3 0. 1 -3 ఎంత? -2. 0 + 3 అంటే 3. 1 -3 అంటే -2. ఓకేనా? కాబట్టి 0 -2 3 -2. సరే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, R2ని ఉపయోగించుకొని R3ని మాత్రమే 0 చేయి. అప్పుడు అది ఎక్లాన్ ఫామ్గా మారిపోద్ది. ఓకేనా? ఎస్. కాబట్టి నువ్వు -2ని ఉపయోగించుకొని ఇక్కడున్న ప్లేస్లు -2 ప్లేస్లు 0గా తెచ్చేసుకో. ఓకే. అది ఎక్లాన్ ఫామ్ అవుద్ది. అప్పుడు కేని ఎలా కనుక్కోలో చూద్దాం. ఎస్. చూడండి, ఇప్పుడు నువ్వు దేన్ని 0 చేయాలి? ఇది R2 R3 కదా. నువ్వు R3ని 0 చేయకూడదు. సరే. R3ని 0 చేయాలి. దేన్ని ఉపయోగించి? R2ని ఉపయోగించి. నువ్వు 0 చేసేది రాసుకో. R3 రాసుకో. ఓకేనా? ఇక్కడ కూడా R3ని సబ్ట్రాక్షన్ చేయి. యూజ్ చేసేది ఇక్కడ చివర్లో రాసుకో. చూడండి, ఇంతకుముందు యూజ్ చేసేది R1 చివర్లో రాసా. ఎస్. ఇప్పుడు రఫ్లో వేసుకో. R2 అంటే ఎంత? -2. R3 అంటే -2. ఎస్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గమనించండి. ఇక్కడ రెండిటికి మైనస్లు ఉన్నాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఫార్ములాల ఆపరేషన్ చేసేటప్పుడు మైనసే ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మైనసే. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మైనస్ ఉంటే ఆ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. రెండిటికి ప్లస్ ఉంటే మిడిల్లో మైనస్ గుర్తుంచుకోండి. ఇక్కడ రెండిటికి మైనస్ ఉన్నాయి, ప్లస్సే కానీ నువ్వు ఆపరేషన్లో మైనస్ గుర్తుంచుకోవాలి. ఎస్. ఇప్పుడు చూడండి, 2 ఒకే టేబుల్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఉండడం కోసం 1 1 పెట్టుకో. 2 1s 2 1s. ఆల్రెడీ మైనస్ రాసేసాం ప్లస్.
కాబట్టి ఇక్కడ ఇది క్లోజ్ చేసుకొని ఇప్పుడు దేన్ని ఉపయోగిస్తున్నాం? R2ని. R2లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 మైనస్ 1 ఇంటూ R2. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే -3 మైనస్ ఆఫ్ R2 అంటే -2. 2 ఏమో అయిపోతుంది ఇక్కడ. సో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో R2 అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ చేసేసాం కాబట్టి R3 అంటే -2 మైనస్ ఆఫ్ R2 అంటే -2 కాబట్టి -2 + 2 క్యాన్సిల్ 0. -2 + 2 క్యాన్సిల్. R3 అంటే -2 మైనస్ R2 అంటే మళ్ళీ -2ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు కొత్త మ్యాట్రిక్స్ ఏమొస్తుందో చూద్దాం. నేను R1ని అదేవిధంగా R2 రోని అలానే రాసేస్తున్నాను ఎందుకంటే నేను ఆపరేషన్ చేయలేదు కాబట్టి. ఎస్, R1 రోని రాసుకోండి. 1 1 -1 1 నెక్స్ట్ 0 -2 k + 1 సార్. అదేవిధంగా ఇక్కడ -2. ఎస్, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు ఎందుకంటే R3కి ముందు కాన్స్టెంట్స్ ఏం లేవు నంబర్స్. ఓకేనా? R3లో నుంచి నువ్వు R2ని సబ్ట్రాక్షన్ చేసి ఇందులోంచి తీసేసి చెప్పు. 0 - 0 అంటే 0నే. -2 సార్. మైనస్ ఆఫ్ -2 సబ్ట్రాక్షన్ చేయమన్నా. -2 + 2 క్యాన్సిల్ 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 3 మైనస్ ఆఫ్ k + 1 3 మైనస్ ఆఫ్ k + 1. సో 3 మైనస్తో మల్టిప్లై చేయి. -k మైనస్ ఇంటూ ప్లస్ -1 అవుద్ది. నువ్వు మైనస్తో మల్టిప్లై చేస్తే సింబల్స్ అని చేంజ్ అవుతాయి కాబట్టి 3 - 1 అంటే ఎంత? 2 - k కాబట్టి 2 - k రాసుకో. నెక్స్ట్ -2 మైనస్ ఆఫ్ -2 ఏంటి? -2 + 2 0. ఎస్ సార్, నాకు ఇది రిస్క్గా ఉంది సార్ అనుకుంటే నువ్వు సపరేట్గా R2 రోని వేసుకో. ఫస్ట్ R3 కదా, R3 రోని వేసుకో. 0 -2 3 -2 అదేవిధంగా R2ని వేసుకో. 0 -2 k + 1 -2. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలా? అవునా? సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 0 - 0 0నే. -2 + 2 0. ఇక్కడ 3 మైనస్ ఆఫ్ ఇందాక చెప్పా ఇందులోంచి తీసేయాలి. 3 మైనస్ ఆఫ్ k + 1 అంటే 3 మైనస్తో మల్టిప్లై చేయి. -k -1 3 - 1 అంటే 2 - k. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ -2 ఇక్కడ +2 సార్ 0. సో అదే నేను రాసింది. ఎస్, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఈ మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని. ఒక మైనస్ చిన్న మిస్టేక్ చేసినా నువ్వు అనుకున్న ఆ వాల్యూ k వాల్యూ రాదు, నువ్వు అనుకున్న ర్యాంక్ రాదు. ఓకే. ఎస్, ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ ఇది. అవునా? ఇప్పుడు మనం అక్కడ ఇచ్చిన డేటాని ఉపయోగిస్తున్నా. చూడండి, మీరు గమనిస్తే ఈ ప్రాబ్లంలో ర్యాంక్ 2 అని ఇచ్చేశాడు. ఆ 2 అని ఇచ్చేశాడు కాబట్టి ఆ k వాల్యూని ఈజీగా కనుక్కోవచ్చు. అది క్లూ అన్నమాట. ర్యాంక్ ఇచ్చేశాడు కాబట్టి క్లూ అది. ఒక చిన్న లైన్ రాస్తున్నా. సిన్స్ ద ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఏమన్నాడు? గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ 2 అనేసాడు. ర్యాంక్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 అనేగా. ర్యాంక్ 3 అంటే నాన్ జీరో రోస్ 3 అనేగా. ఎస్, కాబట్టి దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ 2. అదే రాస్తున్నాను. దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ ఎన్ని? 3 ఉంటాయి. ఎస్, ఇప్పుడు చూడండి కేని ఎట్లా కనుక్కున్నాను. మీరు గమనిస్తే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 అంట. మరి 2 అంటే దాని మీనింగ్ నాన్ జీరో రోస్ 2 ఉంటాయని. అవునా? ఎస్. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ రోని ఒక్కసారి గమనించండి. 2 - k కదా. ఇక్కడ ఈ k ప్లేస్లో నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. 2 - 2 ఏమైపోతుంది? 0 అవుతుంది.
అవునా? ఈ థర్డ్ రో మొత్తం 0 ఎప్పుడవుతుందంటే ఇఫ్ 2 - k = 0 అప్పుడు k = 2 అవుతుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఇదంతా 0 రో ఉంటది. అయిపోతుంది. మరి ఇక్కడ k ఇక్కడ కూడా చేయాలిగా. యెస్, k బదులు 2 పెట్టు. 2 + 1 3 అన్నమాట. అది ఫస్ట్ రో నాన్ జీరో రోనే, సెకండ్‌ది నాన్ జీరో రోనే, థర్డ్‌ది 0 రో అవుతుంది. ఎప్పుడు k బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనా? యెస్. సార్ కొంతమందికి డౌట్ రావచ్చు. సార్ మీరు k = 2నే ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ అంటే k -1 తీసుకోవచ్చు కదా! ఇక్కడ k ఉందిగా, k + 1 0కి ఈక్వేట్ చేస్తే k -1 వస్తది. నువ్వు -1ని ఇక్కడ చెయ్యి. 0 -2 -1 + 1 0 అవుతుంది. -2 నువ్వు k బదులు -1 సబ్స్టిట్యూట్ చెయ్యి. థర్డ్ రోలో చూసుకో. 0 0 2 -1 అంటే +3 అవుద్ది. 0 నీకు ఆల్రెడీ ఫస్ట్ రో అనేది నాన్ జీరో రోనే. నాన్ జీరో రో. కాబట్టి ర్యాంక్ ఎంత? 3 అవుద్ది. కాబట్టి నువ్వు k ≠ -1 అది తీసుకోకూడదు నువ్వు. ఓకేనా? k ఖచ్చితంగా 2 తీసుకుంటే థర్డ్ రో 0 అవుద్ది. అప్పుడు 2 నాన్ జీరోస్ ఉంటే ర్యాంక్ 2 అవుద్ది. యెస్. సో అదే అన్నమాట. ఓకే. అక్కడ k2 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మీరు ఇది ఉందిగా దాన్ని 0కి ఈక్వేట్ చేయండి. 2 - k = 0. ఇప్పుడు k ఎంత? 2. k బదులు 2 పెడితే థర్డ్ రో అంతా 0 అవుద్ది. సో R3 ఈజ్ 0 రో. R3 రో ఏమవుతుంది? 0 రో. ఎప్పుడు? ఎప్పుడు సార్? k - 2 = 0. కాబట్టి k +2 అవుతుంది. అయిపాయ్. కాబట్టి ఇట్లా చేయాలి. ప్రాబ్లమ్ చిన్నదే. జాగ్రత్తగా చేయండి. ఓకే. కొంతమంది సార్ లెంతీగా చెప్తున్నారు. అవును, లెంతీగానే చెప్తా. నీకు ఇష్టం ఉంటే చూడు, కష్టమైతే స్కిప్ చేసుకో, లేకుంటే దొబ్బెయ్. ఓకే. బాయ్.